టాలీవుడ్లో తన ప్రతిభతో, కృషితో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సమంత ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం, వివాహం తర్వాత వచ్చిన మార్పులు, తనలో జరిగిన ఆత్మ పరిశీలన గురించి ఆమె వెల్లడించిన విషయాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సమంత చెప్పిన మాటల సారాంశం ఏంటంటే, వివాహ బంధం ముగిసిన తర్వాత ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. ఆ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగ దశను ఎదుర్కొన్నట్లు తెలిపింది. వివాహ బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మరింత దగ్గరయ్యాను. అంతకు ముందు నేను ఎప్పుడూ నా కోసం సమయం కేటాయించలేదు. కానీ ఈ దశలో నేను నా అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కొంతకాలం పాటు ఇక ఎవరిపైనా పూర్తిగా ఆధారపడలేనేమో, ఎవరిని పూర్తిగా నమ్మలేనేమో అన్న భావన నాలో బలంగా ఉండేది. ఎందుకంటే ఆ రకమైన ప్రేమను, ఆమోదాన్ని మళ్ళీ అంగీకరించేంత భావోద్వేగ బలం నాకు అప్పట్లో లేదు అని ఆమె వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు ఆమె ఎదుర్కొన్న అంతర్మథనాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒక సంబంధం ముగిసిన తర్వాత చాలా మంది అనుభవించే అనిశ్చితి, నమ్మకం కోల్పోవటం, భవిష్యత్తుపై భయం, ఇవన్నీ తన జీవితంలో కూడా చోటు చేసుకున్నాయని ఆమె అంగీకరించింది. అయితే అదే సమయంలో ఆమె తనను తాను మళ్ళీ నిర్మించుకోవాలని సంకల్పించిందని చెప్పింది. యోగా, ధ్యానం, ప్రకృతిని ఆస్వాదించడం వంటి అలవాట్లు ఆమె జీవితంలో కీలక పాత్ర పోషించాయని వివరించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజ్ నిడుమూరుతో పరిచయం తనలో కొత్త దృక్పథాన్ని తీసుకొచ్చిందని సమంత చెప్పింది. రాజ్తో పరిచయం కేవలం ఒక వ్యక్తిని కలవటం మాత్రమే కాదు, అది నా ఆలోచన విధానాన్ని మార్చిన ఒక అనుభవం. సూర్యోదయాన్ని ఆస్వాదించటం, ప్రతిరోజు ధ్యానం చేయటం, నాతో నేను ప్రశాంతంగా గడపటం, ఇవన్నీ ముందే ప్రారంభించిన అలవాట్లే అయినా ఆయనతో పరిచయం తర్వాత వాటికి మరింత అర్థం వచ్చాయి. మన ఇద్దరికీ జీవితాన్ని సింపుల్గా, లోతుగా అనుభవించాలనే ఆలోచన వచ్చింది. అందుకే చాలా మంది పనులను కలిసి చేయాలనే అనిపిస్తుంది అని ఆమె పేర్కొంది. అయితే ఈ మాటలను కొందరు రెండో పెళ్లి లేదా కొత్త బంధానికి సంకేతంగా భావిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ సమంత చెప్పిన దాంట్లో స్పష్టంగా కనిపించేది ఏంటంటే, అది ఆమె వ్యక్తిగత ఎదుగుదల గురించి. ఒక వ్యక్తితో పరిచయం వల్ల తనలో వచ్చిన సానుకూల మార్పును మాత్రమే ఆమె ప్రస్తావించింది. ప్రేమ, స్నేహం, పరస్పర గౌరవం వంటి విలువలు తన జీవితంలో మళ్లీ స్థానం సంపాదించాయని ఆమె సూచించింది. గతంలోలాగా తొందరపడకుండా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. వ్యక్తిగతంగా నేను ఎంత ప్రశాంతంగా ఉంటే తెరపై నా భావ వ్యక్తీకరణ కూడా అంతే సహజంగా ఉంటుంది అని ఆమె అభిప్రాయపడింది. ఈ దృక్పథమే ఆమెను మరింత పరిపక్వమైన నటిగా తీర్చిదిద్దుతోందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి సమంత చేసిన వ్యాఖ్యలు రెండో పెళ్లి గురించి స్పష్టమైన ప్రకటనగా కాకుండా జీవితంలో వచ్చిన మార్పులపై ఒక నిజాయితీ గల ఆత్మ పరిశీలనగా చూడాలి. విఫలమైన అనుభవాల తర్వాత కూడా మనలోని బలాన్ని తిరిగి కనుగొనడం, కొత్త ఆశలతో ముందుకు సాగటం, ఇదే ఆమె సందేశంగా కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను అవకాశాలుగా మలుచుకుని మరింత బలంగా ఎదిగిన మహిళగా సమంత మరోసారి తన ఆత్మవిశ్వాసాన్ని చాటింది. ఈ నేపథ్యంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా మనసులో ధైర్యం ఉంటే కొత్త ఉదయాన్ని ఆహ్వానించవచ్చు. సమంత కథ కూడా అదే చెప్తోంది.